వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను శాలిని. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. బ్రాండెడ్ పేటెంట్ ఔషధాల దిగుమతులపై 100% టారిఫ్ విధించారు. మరి ట్రంప్ ప్రకటనతో మన ఫార్మా రంగంపై ఎఫెక్ట్ ఎంత? మన ఫార్మా కంపెనీల ముందున్న ఆప్షన్ ఏంటి? ట్రంప్ మళ్ళీ మరో వాణిజ్య యుద్ధానికి తెరలేపాడా? ఇలాంటి అంశాలపైనే ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇక ఇవాల్టి మిడ్ డే డిబేట్లో మరి జాయిన్ అయ్యారు అనలిస్ట్ మన్నం కోటేశ్వరరావు గారు, అలాగే అనలిస్ట్ నర్రా విజయ్ కుమార్ గారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి ఇద్దరికి. నమస్తే. నమస్కారం. ఓకే, ముందుగా కోటేశ్వర గారు మీరు చెప్పండి. మనము అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గెలిచినప్పటి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఆయన తీసుకునే నిర్ణయాలు ఎక్కువగా అది భారత్పై ప్రభావం చూపుతున్నట్లు కూడా అర్థమవుతుంది. కొన్ని సందర్భాల్లో ఆయన అక్కస్సును కూడా మరి భారత్పై చూపించడాన్ని చూస్తూ ఉన్నాము. రీసెంట్గానే మరి భారతదేశం రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందని కూడా 50% సుంకాలను విధించారు. ఇప్పుడు మళ్ళీ ఫార్మా ఉత్పత్తులపై పడి ఇప్పుడు 100% టారిఫ్లు విధించినట్లు మనం ఇవాళ వింటూ ఉన్నాం వార్తని. మరి ఈ ట్రంప్ 100% ఏదైతే సుంకాలు విధించారో మరి భారత్పై ఎలాంటి ప్రభావం చూపుతుంది అని అనుకోవచ్చు? డొనాల్డ్ ట్రంప్ భారత్ మీద సుంకాలు గతంలోనే విధించాడు. అవి కొన్ని వస్తువుల మీద అమలు జరుగుతున్నాయి. ఆ సందర్భంలో ఈ ఫార్మా, అదేవిధంగా ఎలక్ట్రానిక్ వస్తువుల మీద, ఇతర మరికొన్నింటి మీద మినహాయించాడు. ఎందుకు మినహాయించాడంటే వాటిని ఒక తురుపు ముక్కలాగా వాడుకోవడానికి, అంటే భారతదేశంతో వాణిజ్య ఒప్పందాన్ని గురించి చర్చలు జరుపుతున్నటువంటి సమయంలో మనకు కొన్ని బిస్కెట్లు లాంటివి అప్పుడు వేశాడు. అయితే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో అమెరికాలో చెప్పినటువంటి షరతులకి వాణిజ్య ఒప్పందంలో ఇంతవరకు భారత్ అంగీకరించలేదు. ఇప్పుడు మన ప్రతినిధులు అమెరికాలో చర్చల్లో ఉన్నారు. ఏదో ఒప్పందం కుదరపోతుంది అన్నట్టుగా ఇక్కడి నుంచి వెళ్ళబోయే చెప్పారు. మరి ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇప్పుడు 100% వరకు ఈ మెడిసిన్స్ మీద కూడా మేము భారత్ మీద విధిస్తాము అని చెప్పేసి ట్రంప్ ప్రకటించడం బ్లాక్మెయిల్ తప్ప మరొకటి కాదు. అందువలన ఇప్పుడు ఈ నిర్ణయం వల్ల భారత ఫార్మా రంగానికి సంబంధించినటువంటి ఎగుమతులు, ముఖ్యంగా జనరిక్ మెడిసిన్స్ దాదాపు 10 నుంచి 15 బిలియన్ డాలర్ల వరకు ఎఫెక్ట్ అవుతాయని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఒకటి. మన ఫార్మా రంగానికి ఇది తాత్కాలికంగా పెద్ద ఎదురు దెబ్బే. అలా ఎందుకంటే ఇవాళ స్టాక్ మార్కెట్లో కూడా ఈ ఫార్మా కంపెనీలకు సంబంధించినటువంటి షేర్ల ధరలు కూడా గణనీయంగా పడిపోయాయి. అయితే ఇది తాత్కాలికమే అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇతర దేశాల మార్కెట్లని మన వాళ్ళు వెతుక్కోవాల్సి ఉంటుంది. ఈ పాటికే ఆ వేటలో ఉన్నారు. ఏమైనప్పటికీ కొంత నష్టం జరిగేటువంటి మాట వాస్తవం. అయితే యాక్చువల్గా ఎంత జరుగుతుంది ఏమిటనేటువంటిది మనం చూడాలి. రెండోది, ఈ ట్రంప్ ప్రకటించినటువంటి ఈ టారిఫ్ మన కంటే కూడా, అంటే మన కంపెనీల కంటే కూడా యావత్ అమెరికా పౌరుల మీద ప్రతికూల ప్రభావం ఎక్కువగా చూపించేటువంటి అవకాశం ఉంది. అందువలన మరి అక్కడ జనం వ్యతిరేకించేట్లయితే ఈ నిర్ణయాన్ని సమీక్షించుకొని మళ్ళా వెనక్కి తగ్గేందుకు కూడా అవకాశాలు ఉన్నాయనేది చెప్పచ్చు. ఎందుకంటే $1,00,000 వీసా ఫీజు గురించి ఇది ప్రతి సంవత్సరం చెల్లించాల్సిందే అని చెప్పేసి చెప్పినటువంటి ట్రంప్ 24 గంటల్లోనే అమెరికా కార్పొరేట్ కంపెనీల నుంచి వచ్చినటువంటి ఒత్తిడి మేరకు అబ్బాయి ప్రతి ఏడాది కాదు, ఒక ఏడాది ఒకసారికి మాత్రమే అని చెప్పేసి సవరించుకోవాల్సినటువంటి చూసాం. అదేవిధంగా గతంలో చైనా మీద ఇదే విధమైనటువంటి యుద్ధం ప్రకటించినప్పుడు కూడా నష్టం అమెరికన్లకే అనేటువంటి ఉద్దేశంతో కొంత వెనక్కి తగ్గాడు. ఇప్పుడు ఈ 100% ఫార్మా అంటే అమెరికన్ల మీద విపరీతమైనటువంటి భారం మోపుతుంది. అందుకని బహుశా అక్కడ ఒత్తిడి కనుక పెరిగేట్లయితే కొంత తగ్గించేటువంటి అవకాశం కూడా ఉన్నది. ఏమైనప్పటికీ మొత్తంగా చూసినప్పుడు ఇది భారత్ను వాణిజ్య ఒప్పందం, అంటే వాళ్ళ షరతుల మీద మన మీద ఒప్పందాన్ని రుద్దేందుకు వేసినటువంటి ఒక పెద్ద బ్లాక్మెయిలింగ్ ఎత్తుగడ అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.